ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రికి కేదార్కి బయట ఏదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టుంది. పని మీద బయటికి వెళ్ళాలంటే ఒప్పుకోం కాబట్టి ఇలా చేసిందన్నమాట. ఈ రోజు ఆ జగదాత్రి కేదార్ల సంగతి అటు ఇటు తేల్చాలి యువరాజ్. ఈ విషయాన్ని వెంటనే నాన్నతో చెప్పాలి నిష్క. పక్షవాతం వచ్చిన అమ్మ మీద ఇలాంటి ప్రయోగాలు చేశారని తెలిస్తే నాన్న కూడా ఫైర్ అవుతారు. మావయ్య గారి కంటే ముందు కౌశిక్ వదినకి చెప్పాలి. అన్నిట్లోనూ తగుతున్నమ్మా అని ఊపుకుంటూ వచ్చి కేదార్ జగదాత్రులకి సపోర్ట్ చేస్తుంది. ముందు వాళ్ళిద్దరు యాడుండారో పిలవండమ్మి. హీరోయిన్ అరెస్ట్ చేసి విచారిస్తే సరిపోతుంది కదా దాత్రి. అలా ఎలా చేస్తాం కేదార్? హీరోయిన్ జస్ట్ మనకి సస్పెక్ట్ మాత్రమే. దీని వెనక వేరే ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హీరోయిన్ ని అరెస్ట్ చేస్తే అసలు నిందితుడు జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంది. అందుకే వచ్చేసాను. తప్పిపోయిన పంతులు గారు కనిపించి నిజం చెప్తే కానీ మనకు అసలు నేరస్తులు ఎవరో తెలీదు. తనిప్పుడు ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కాబట్టి అలాంటి హారమే సేమ్ చేయించుకున్నారని కూడా చెప్పొచ్చు. అసలే మన హోమ్ మినిస్టర్ గారు పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యారని క్లూ కూడా ఇచ్చారు కదా. ఆ దొంగతనం చేసినప్పుడు హీరోయిన్ పెద్ద తలకాయ అయితే కాదు కదా. పాయింటే దాత్రి. ముందు పంతులు గారు ఎక్కడున్నారో కనిపెట్టాలి. నిషి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు దాత్రి. చెప్పు నిషి. ఏంటి జగదాత్రి, సిటీ మొత్తం తిరిగినా అత్తయ్యకి అవసరమయ్యే టాబ్లెట్స్ దొరకలేదా? అది లేదు నిషి. యాక్చువల్లీ వేరే కంపెనీ టాబ్లెట్స్ ఉన్నాయి కానీ డాక్టర్ గారు రాసిన కంపెనీ టాబ్లెట్స్ మాత్రం దొరకలేదు. ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ అనే అంటున్నారు. ఒక 2 days లో వస్తాయంటున్నారు. అంటే ఇంకో 2 days ఇంటికి రారా ఏంటి? త్వరగా ఇంటికి రండి. ఏమైంది? అత్తయ్యకి అవసరమైన టాబ్లెట్స్ యువరాజ్ తెచ్చాడు. మీరు అర్జెంటుగా ఇంటికి రండి. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఏమంది? వస్తున్నారంట అత్తయ్య. ఏమైంది దాత్రి? నిషిక వాయిస్ లో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. కొంపదీసి పిన్నికి తినిపించిన అన్నంలో కారం కలిపిన విషయం తెలిసిపోయిందంటావా? తెలుసుండొచ్చు. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. నువ్వే వినలేదు. టెన్షన్ పడకు. మహా అయితే తిడతారు, లేదంటే ఆ అన్నాన్ని నాతో తినిపిస్తారు. అది చాలదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. వాళ్ళు వెళ్ళిపోమన్నా మనల్ని ఆపడానికి యువరాజ్ ఉన్నాడు కదా. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ మా టీం ఈ డ్రగ్స్ దందా పైన ఒక కన్నేసి ఉంచింది సార్. నిజమా సార్? ఇప్పుడే మా టీంని రంగంలోకి దింపుతాను సార్. ఈ సిటీని డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తాను సార్. ఓకే సార్. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జేడి. దేని గురించి సార్? సిటీలో డ్రగ్స్ దందా ఎక్కువయింది. అనేక మంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజు సిటీలోకి అధిక మొత్తంలో డ్రగ్స్ ఎంటర్ అయినట్టు సమాచారం. ఓకే సార్, మేమిప్పుడే టీంతో కలిసి రంగంలోకి దిగుతాం. ఆ డ్రగ్స్ దందాన్ని ఫినిష్ చేస్తాం. యాక్చువల్గా ఈ విషయంలో ఎప్పటి నుంచో మీ కనుసైగ కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. ఈ డ్రగ్స్ విషయం మీరు ఊహించినంత అంత తేలికైన విషయం కాదు జేడి. సిటీలో డ్రగ్స్ మాఫియా నడిపిస్తుంది అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. ఏమంటున్నారు సార్? అవును జేడి, అమ్మాయిల్ని ఎలా ఇన్వాల్వ్ చేశారో తెలియదు కానీ మొత్తం డ్రగ్స్ దందా అంతా అమ్మాయిల చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా మీరు యాక్షన్లోకి దిగండి. డ్రగ్స్ విషయంలో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఓకే సార్. జై హింద్. జై హింద్. డ్రగ్స్ వాడకంలో అమ్మాయిలున్నారంటేనే
నమ్మబుద్ధి కాదు. అలాంటిది ఏకంగా అమ్మాయిలే డ్రగ్ డీలర్స్ అంటే చాలా షాకింగ్ గా ఉంది అత్రి. నేను కూడా షాక్ లో ఉన్నాను కేదార్. డ్రగ్స్ అనేది ఇంటర్నేషనల్ మాఫియా. ఇందులో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ డ్రగ్స్ దందా గాలి కంటే వేగంగా దూసుకుపోతుంది. దీన్ని ఎలా అయినా మనం ఆపాలి. కేడి, ఈ లొకేషన్కి పోనివ్వు. స్ట్రైట్ గా వెళ్ళు. సరే దాత్రి. రేయ్, పోలీస్ కాన్వాయ్ పోనీరా. మర్యాదగా వాళ్ళందరినీ వదిలే, లేదంటే ప్రాణాలతో ఉండరు. అదే మాట నేను చెప్తున్నా. మర్యాదగా మా దారిలో మమ్మల్ని వదిలేసాయి, లేదంటే వీళ్ళు ప్రాణాలతో ఉండరు. వీళ్ళకి మనం భయపడడం ఏంటి? వేసి పడేద్దాం. వీళ్ళని వేసేయడం ఎంత ముఖ్యమో ఆ అమ్మాయిల్ని సేవ్ చేయడం కూడా అంతే ముఖ్యం. కేడి, టీమ్ గన్స్ డౌన్. రేయ్, మేడంకి అర్థమైంది, మీకు అర్థం కాలేదా? గన్స్ డౌన్, 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 డౌన్. రేయ్, ఆ గన్స్ అని తీసుకొని మన వ్యాన్లో వేరా. అలాగేనా? గన్నివో, ఇవో, ఇవ్వంటున్నానా? ఇవో. రేయ్, నువ్వు బండి తీరా. అలాగేనా? శ్యామిని, శ్యామిని, శ్యామిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.